ఐదర్ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ శిక్ష పడిన వాళ్ళకి శిక్షను తగ్గించేది కానీ లేకుంటే శిక్షను రద్దు చేసే అధికారం ఉంటది కదా. హై ప్రొఫైల్ పీపుల్ కి రిపబ్లిక్ డేనో ఇండిపెండెన్స్ డేనో వీళ్ళ లోపల పరివర్తన వచ్చేసింది, సత్ప్రవర్తన వచ్చేసింది అని చెప్పేసి శిక్ష కాలాన్ని తగ్గించడం చేస్తుంటారు. బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి కానీ కొంత పేదవాళ్ళకి కానీ వీళ్ళకి ఎవరికి కూడా తగ్గించినట్టు. సో ఇలాంటివి మీరు ఏమైనా రీసెంట్ టైమ్స్ లో చూసారా? ఇప్పుడు ఫేమస్ కేసు ఉంది కదా, గుజరాత్ లో గ్యాంగ్ రేప్ చేసిన విమెన్ మీద వాళ్ళందరినీ రెమిషన్ ఇచ్చి తీసుకొచ్చిన. వాళ్ళకి రెమిషన్ ఇచ్చేటప్పుడు రెమిషన్ లో ఏం రాసినారు అంటే, వీళ్ళల్లో చాలా మంది బ్రాహ్మణ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి సత్ప్రవర్తన ఉంటది కాబట్టి వీళ్ళకి రెమిషన్ కి అర్హులు అని చెప్పేసి కూడా రాష్ట్రం. రెమిషన్ అనేది ఇండియాలో ఒక జోక్ అయిపోయింది. కానీ ఈ రెమిషన్ ఎవరికి వచ్చిందో మీరు ఒకసారి చూస్తే, పొలిటికల్లీ పవర్ఫుల్ గా ఉన్నవాళ్ళు, డబ్బులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, వీళ్ళకి మాత్రమే శిక్షా కాలాన్ని తగ్గించడము. మీకు చాలా చాలా అరుదుగా తక్కువ కేసెస్ లో కామన్ మ్యాన్ కి వచ్చి ఉండొచ్చు కాక, కానీ మెజారిటీ కేసెస్ లో ఇట్ ఈస్ ఆల్వేస్ పొలిటికల్లీ బ్యాక్డ్.